సొగస్చూడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ముందుగా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ అండి, బాగుంటుంది. ఒక సాఫ్ట్ సిల్క్ లాగా మనం శారీని తీసుకున్నాం అనమాట. డబల్ నాత్ లో మనం కంచిపట్టులో సాఫ్ట్ సిల్క్ తీసుకున్నామండి. సాఫ్ట్ సిల్క్ అవునండి. శారీ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్, రాయల్ బ్లూ ఉంటుందండి. దానికి పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం టమాటా పింక్ కాంబినేషన్స్ తో మనం ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది చాలా అందంగా మనం పళ్ళులో చాలా సూపర్ గా క్రియేట్ చేసుకున్నామండి. ఒకటి వచ్చే గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చే సిల్వర్ జరీ, రాయల్ బ్లూ, ఇట్లా జరీ, ఇట్లా 4 కలర్ కాంబినేషన్ సో చాలా చక్కగా మనం ఒక చిన్న చిన్న డిజైన్స్ లాగా మనం పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. శారీ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంది కాబట్టి రాయల్ బ్లూ పైన అంతా కూడా చక్కగా మనం ఒక ట్రీ స్టైల్లో మనం ఒక చిన్న బంచెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇది కూడా ఏంటంటే గోల్డ్ కలర్ కి గ్రీన్ కలర్ తో మీనా వర్క్ తో మనం ఆ క్రీపర్ అనేది చక్కగా హైలైట్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి సిల్వర్ జరీకి మనం టమాటా పింక్ కాంబినేషన్స్ మనం ఆ క్రీపర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మనం బుటీస్ అనేది మనం అందంగా హైలైట్ చేసుకున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. పైన షోల్డర్ లో కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కడ్డీ బోర్డర్ లో కూడా మనం గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం క్రీపర్ అనేది మనం సేమ్ బుటీస్ అనేది తీసుకున్నాం. పైన వచ్చేకాడికి పర్పుల్ కలర్ ఒక మజంతా కాంబినేషన్స్ ఒక చిన్న పైపింగ్ లాగా కూడా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. కింద వైపు ఇచ్చేకాడికి బోర్డర్ అనేది ఇంకా హైలైట్ చేసామండి. 2 కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి సిల్వర్ జరీ, ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ జరీ, ఇట్లా 2 కలర్స్ తో మనం బోర్డర్స్ అనేది మనం చాలా లెంతీగా మనం డబుల్ బోర్డర్ లాగా మనం కింద వైపు అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, దట్టు డబల్ నాత్ అన్నమాట. బుటీస్ మోడల్ ఇచ్చాం. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో టమాటా పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుందండి, ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం హ్యాండ్స్ కి డబుల్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నామండి. డబల్ నేత పట్టు, లైట్ వెయిట్, ప్యూర్ కాంచీపురం పట్టు మనం 6150 కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి వస్త్రకళ పట్టు అండి. కంచి పట్టులో మనకి వస్త్రకళ పట్టు తీసుకున్నాం. ఇది వచ్చేకాడికి పళ్ళు దగ్గర నుంచి ఒక గ్రే కలర్ తో మనం చాలా చక్కగా మనం మంచి ఎలిఫెంట్ గ్రే లాగా మనం అందంగా మనం తీసుకున్నాం. ఈ గ్రే కలర్ పైన అంతా కూడా మనం ఒక క్రీపర్ అనేది జరీతో తీసుకుంటూ 2 ఫ్లవర్స్ అనేది ఒకటి వచ్చే గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి రెడ్ కలర్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా మనం ఒక బంచ్ లాగా మనం చక్కగా మనం బుటీస్ అనేది అంటే రెగ్యులర్ బుటీస్ కాకుండా ఒక డిఫరెంట్ గా మనం బుటీస్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం మజంతా పింక్ కాంబినేషన్ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. ఈ మజంతా పింక్ బోర్డర్స్ లో కూడా మనం బుటీస్ ప్లెయిన్ తీసుకుంటూ ప్లెయిన్ లో కూడా మనం బుటీస్ అనేది మనం చక్కగా అందంగా మనం కాంబినేషన్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఈ మధ్యలో కూడా మనం కడ్డీ బోర్డర్ లో జరీ కడ్డీ బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి పైన మజంతా పింక్ ఉంది, కింద వైపు వచ్చేకాడికి చక్కగా గ్రీన్ కలర్ తీసుకున్నామండి. అంటే 2 కలర్ కాంబినేషన్ లాగా మనకి శారీ బోర్డర్స్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. పైన ఏదైతే బుటీస్ ఉన్నాయో అదే బుటీస్ కూడా మనం బోర్డర్ లో కూడా మనం అందంగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇస్తూ మళ్ళీ కడ్డీ బోర్డర్ కూడా మనం తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ వస్త్రకళ పట్టు అండి. కాంచీపురంలో మనం వస్త్రకళ పట్టు చేపిస్తున్నాము. టోటల్ సారీ అంతా పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రే కలర్ కి మనం కాంబినేషన్ చక్కగా మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ పళ్ళు అంతా కూడా ఒక జరీతో ఒక క్రీపర్ లాగా మనం చక్కగా అందంగా హైలైట్ అవుతూ తీసుకున్నాం. అది కూడా మనం 2 కలర్స్ లో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి మనకి మెరూన్ రెడ్ లాగా ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం చక్కగా హైలైట్ చేసాం. ఇక్కడ పళ్ళు బోర్డర్ లో కూడా మనం ఒక క్రీపర్ లాగా చక్కగా హైలైట్ చేస్తూ చాలా పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ లాగా ఉంటుంది పళ్ళు. సారీ చూస్తే కనుక మనకి 2 ఫ్లవర్స్ తో 2 కలర్స్ వేరియేషన్ తో బుటీస్ మోడల్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో మనకి లీఫ్ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాం గ్రీన్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 5700 రూపీస్ కి మనం వస్త్రకళ పట్టు ఇస్తున్నామండి. 5700 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, లైట్ వెయిట్ పట్టు. కంచిలో మనం లైట్ వెయిట్ పట్టు తీసుకున్నాం. అది బ్లాక్ కలర్ కి పళ్ళు వచ్చేకాడికి మనం
మనం చాలా అందంగా మన కాఫర్ సల్ఫేట్ బ్లూతో చక్కగా మనం పళ్ళు అనేది హైలైట్ చేసాం. ఓకే. ఈ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఒక 2 ఫ్లవర్ డిజైన్స్తో మనం అందంగా చక్కగా హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి రాయల్ బ్లూ, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూనే ఒక మ్యాంగో డిజైన్, మ్యాంగోస్తో కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా పళ్ళు అనేది ఒక డిఫరెంట్గా తీసుకున్నాం. తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక క్రీపర్ లాగా మనం చక్కగా జరీతో హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా అదే ఫ్లవర్స్ పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ అనేది కూడా మనం పళ్ళులో తీసుకున్నాము. పళ్ళు ఇచ్చేకాడికి అంతా కూడా ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అది కాక బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ పైన ఒక బంచెస్ లాగా మనం బుటీస్ అనేది మనం చాలా చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చాలా క్యూట్ గా మనం మందార ఫ్లవర్స్ లాగా మనం అందంగా హైలైట్ చేస్తాం. అది కూడా ఏంటంటే బ్లాక్ కలర్ శారీ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తో మనం ఆ బంచ్ అనేది హైలైట్ చేసుకున్నాం. మందార ఫ్లవర్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ అనేది హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి మనకి పింక్ కలర్ అండి, పింక్ అండ్ గోల్డ్ కలర్ తో చక్కగా మనం అందంగా మనం బుటీస్ అనేది మనం తీసుకున్నాం. ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర చాలా స్టాక్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా. బోర్డర్స్ వచ్చేకాడికి మనకి చక్కగా కాఫర్ సల్ఫేట్ బ్లూ తో కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నాం అండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ వచ్చేకాడికి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం సేమ్ కలర్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. శారీ కాస్ట్ వచ్చి మనకి ప్యూర్ కాంచీపురం పట్టు అండి. మనం వ్యూవర్సం కాబట్టి ఓన్లీ మనం 5100 రూపీస్కి మనం ఈ శారీ ఇస్తున్నాం. హోల్సేల్ ప్రైజెస్కి మనం ఇస్తున్నాం. అది కాక దసరా ఉంది కాబట్టి కాంచీపురం పట్టులో నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మన దగ్గర 2 షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి షాప్లో ఓన్లీ 5100 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇకత్లో డిజైనర్ శారీ అండి, బాగుంటుంది. మంచి ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఈ ఆఫ్ వైట్ కి మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా పింక్ కలర్, అంటే ఒక ట్రెడిషనల్ కాంబినేషన్ లాగా మనం శారీ ఇకత్ పట్టు డబల్ నాత్ ఇకత్ని మనం అందంగా తీసుకున్నాం. ఇక్కడ డబల్ నాత్ ఇకత్లోనే పళ్ళు వచ్చేకాడికి చాలా అందంగా మనం ఒక కడ్డీ పళ్ళు లాగా మనం చక్కగా మనం పావు మీటర్ పళ్ళు అనేది మనం కడ్డీతో జరీ కడ్డీతో మనం చక్కగా తీసుకున్నాం. తీసుకుంటూ రెండు వైపులు కూడా ఏంటంటే గోల్డ్ కలర్ తో ఒక లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. అవునండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుంది శారీ. శారీ మొత్తం కూడా మనం ఆఫ్ వైట్ పైన ఈ శారీ ఓన్లీ బోర్డర్స్ లోనే మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. అవునండి. పైన వచ్చేకాడికి షోల్డర్ దగ్గర అంతా కూడా చక్కగా మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ లో కడ్డీ బోర్డర్ ఇస్తూ కడ్డీ బోర్డర్ తర్వాత అంతా కూడా ఒక టెంపుల్స్ లాగా మనం అందంగా హైలైట్ చేసుకున్నామండి. అది ఆఫ్ వైట్ లో మిక్స్ అయ్యే విధంగా మనం టెంపుల్స్ ని మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వైపు వచ్చేది మనం గ్రీన్ కలర్ ఉంటుంది. మిడిల్ వైపు అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. జరీ కడ్డీ బోర్డర్ తో మంచి పింక్ కలర్ ఇచ్చాం. కింద వైపు కడ్డీ బోర్డర్ ఇస్తూ ఇక్కడ కూడా మనం ఒక టెంపుల్స్ అనేది కూడా చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇది ఇకత్లో మనకి డిజైనర్ శారీ అనమాట. ఇట్లాంటి ఇకత్లో వెరైటీలో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో పింక్ బోర్డర్ కూడా మనకి పింక్ ఇచ్చారు కదండి, అదే మ్యాచింగ్ మిస్ అవ్వకుండా వన్ సైడ్ వచ్చేకాడికి మనకి చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇది బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటుందండి. అంటే మనం డబల్ నేత చేపిస్తున్నాం కాబట్టి మనం ఎంత వర్క్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ అనేది మనకి ఆగుద్ది అనమాట. వర్క్ అనేది కూడా ఫుల్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6800 రూపీస్ కు మనం ఈ సారీ ఇక్కత్ డిజైన్ సారీ కాస్ట్ వచ్చేసి 6000. కుప్పటంలో వెరైటీ అండి, బాగుంటుందని మనం వ్యూవర్స్ అండి మనం చేపిస్తున్న డిజైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కుప్పటం పట్టు అంటాం. అవునండి. మంచి గ్రీన్ కలర్ కి చక్కగా మనం డిజైనర్ గా తీసుకున్నామండి శారీ అంతా కూడా. పైన వచ్చేకాడికి అంతా కూడా మనం ఏంటంటే సోబర్ గా మంచి గ్రీన్ అండి, మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తీసుకుంటూ దానికి చక్కగా మనం మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ తో పాటు ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక చక్కగా మనం ఒక కాంబినేషన్ వచ్చే పైన షోల్డర్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఎందుకంటే కింద బోర్డర్ అనేది మనం కుప్పటం పట్లో చాలా డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ ఒక వేవీ టైప్ లాగా మనం వివింగ్ తో మనం చక్కగా మనం ఒక వేవీ డిజైన్ వచ్చే విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ దానిపైన అంతా కూడా ఒక లతలాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒక లతలాగా ఇక్కడికి వచ్చేకాడికి బ్రైట్ ఇచ్చాం అనమాట. ఆ పర్పుల్ అనేది మనం ఆ పర్పుల్ కలర్ అనేది కొంచెం బ్రైట్ అనేది మనం తీసుకుంటూ అక్కడక్కడ కూడా ఒక పింక్ కలర్ తో మనం ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం చక్కగా ఒక పికాక్ అనేది ఆ కొమ్మ మీద నిల్చున్నట్టుగా ఆ క్రీపర్ మీద ఉన్నట్టుగా మనం ఆ పికాక్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక 3 కలర్ కాంబినేషన్ ఇచ్చామని. ఒకటి వచ్చేకాడికి సిల్వర్ జరీ తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి మంచి చక్కగా లెమన్ ఎల్లో, ఇంకోటి వచ్చేకాడికి చాలా అందంగా మనం పింక్ ఉంటుంది. ఈ 3 కలర్ కాంబినేషన్స్ ఈ పికాక్స్ అనేది మనం అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం జరీతో ఒక వేవీ స్టైల్లో మనం పళ్ళు దగ్గర
మనం తీసుకున్నామండి. రెండో వైపు వచ్చేకాడికి అంతా కూడా గ్రీన్ కలర్తో తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి పికాక్ అంతా కూడా మనం పింక్ కలర్తో రెండు వైపులు కూడా మనం చక్కగా హైలైట్ చేసాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్లో కూడా మన దగ్గర 2 షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా ఫుల్ స్టాక్. ఇప్పుడు దసరా మ్యారేజ్ సీజన్ కాబట్టి స్టాక్ కూడా మన దగ్గర మంచి ఫుల్ స్టాక్తో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, మంచి వెరైటీస్లో కూడా. అవునండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం, మంచి పర్పుల్, మంచి కాంబినేషన్. సో మనం పళ్ళు రాయల్ బ్లూ ఉంది కాబట్టి చక్కగా మనం బ్లౌజ్ కూడా రాయల్ బ్లూతో తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్స్ తీసుకున్నామండి, జరీ కడ్డీ బోర్డర్. సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నామండి, ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి ఓన్లీ 3750 రూపీస్కే మనం కుప్పటం పట్టు అనేది మనం ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కోటాలో మనం డిజైనర్ గా లైట్ వెయిట్ లో తీసుకున్నామండి. ఇది వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక మల్టీ కలర్ ప్రింటింగ్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేస్తూ ఒక అస్సాం కోట అనేది మనం తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి అస్సాం కోట. ఫస్ట్ వచ్చేకాడికి మనకి బ్లాక్ కలర్ తో ఒక బోర్డర్ ఉంటుంది, ఇంకో బోర్డర్ వచ్చేకాడికి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ పైన అంతా కూడా మనం ప్యాచెస్ అనేది మనం చక్కగా మనం బ్లాక్ కలర్ తో మనం హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి ఇదే విధంగా మనకి బ్లాక్ ఉంటుంది, మళ్ళీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తూ ప్రింటింగ్ అనేది ఇచ్చాం. అంటే 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు తర్వాత అంతా కూడా మనం ఒక స్టీమ్ గ్రే అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటూ దానిపైన అంతా కూడా మనం ఒక లైట్ గ్రే కలర్ తో మనం ప్రింటింగ్ అనేది మనం అందంగా హైలైట్ చేసాం. అది కూడా చక్కగా అండి, ఒక రెగ్యులర్ ప్రింట్ కాకుండా ఒక డిఫరెంట్ గా మనం షోల్డర్ పార్ట్ అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం ప్రింటింగ్ అనేది. పైన షోల్డర్ బార్డర్ చూసినట్లయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో మనం చక్కగా చాలా అందంగా మనం బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఇదేమో మనకి ప్రింట్ తో గ్రీన్ కలర్ తీసుకున్నాం. అట్లా మనకి షోల్డర్ బోర్డర్ ఉంటుంది. తర్వాత నీస్ పార్ట్ నుంచి అంతా కూడా మనం చాలా చక్కగా మనం డిజైనర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి రెడ్ కలర్ ప్రింటింగ్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేకాడికి బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం జరీతో ఒక ఎలిఫెంట్ డిజైన్స్ అనేది మనం చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్ తో మనం క్రేపర్ జరీ లతలాగా మనం అందంగా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి రస్ట్ కలర్ అండి. రస్ట్ కలర్ పైన అంతా కూడా ఒక ప్రింటింగ్ లోటస్ ఫ్లవర్స్ తో అవునండి, లోటస్ ఫ్లవర్స్ తో మనం చక్కగా ప్రింటింగ్ అనేది హైలైట్ చేస్తూ ఆరెంజ్ కలర్ ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి రెడ్ కలర్ అండి, రా సిల్క్ పైపింగ్ అనేది హైలైట్ చేసాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి అస్సాం కోట ఇలాంటి డిజైనర్స్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి వెరైటీస్ అనేది. కూకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బోర్డర్ రెడ్ కలర్ రా సిల్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి మనం రా సిల్క్ తో బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాం. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1190 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1190 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. వీటిలో కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. 4 కలర్స్ వరకు మనకి చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, మంచి సిల్క్ కోటలో మనం డిజైనర్ గా తీసుకున్నాం అనమాట. ప్యూర్ మెటీరియల్ అండి, ప్యూర్ సిల్క్ కోట పైన అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం శారీ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన అంతా కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఒక సిబూరి ప్రింట్ లాగా, అంటే మనం శారీ వచ్చేకడికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ గ్రే ఉంటుంది. ఆ గ్రే పైన అంతా కూడా మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ తో మనం చక్కగా సిబూరి అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఆఫ్ ఉంటుంది అనమాట. ఆఫ్ వచ్చేదంతా కూడా మనకి సిబూరి ఉంటుంది. ఆఫ్ తర్వాత అంతా కూడా ప్యూర్ సిల్క్ కోట పైన అంతా కూడా మనం జరీ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి బోర్డర్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుందండి. గ్రీన్ కలర్ లో మనం కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మళ్ళీ కడ్డీ బోర్డర్ లో కూడా ఒక కట్ వర్క్ లాగా మనం సెల్ఫ్ డిజైన్స్ ఒక కట్ వర్క్ లాగా హైలైట్ చేస్తూ చిన్నటి లతలాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం కడ్డీ బోర్డర్ లో. ఇక్కడ ఆఫ్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా మంచి రెడ్ ఉంటుందండి. రెడ్ కలర్ పైన అంతా కూడా జరీ బంచెస్ తో చక్కగా హైలైట్ చేసాం. ఒక జరీ బంచ్ అనేది మనం తీసుకుంటూ ఆ జరీ బంచ్ కూడా ఏంటంటే సిల్వర్ అండ్ పింక్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం అనమాట. బంచెస్ శారీ అంతా కూడా మొత్తం దగ్గరగానే ఆ బంచ్ అనేది మనం తీసుకున్నామండి. కింద బోర్డర్స్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటూ రెండు వైపులు కూడా కట్ వర్క్ లాగా మనం ఒక లతలాగా పైన చూసినట్లుగా చిన్న బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. దీనికి పళ్ళు వచ్చేసి కడ్డీ బోర్డర్, పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా చాలా సోబర్ గా చాలా అందంగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుంటూ రెండు వైపులు కూడా మంచి బేబీ పింక్ తో కూడా ఒక చిన్న బోర్డర్ లాగా కూడా మనం తీసుకున్నామండి. డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం. అదే కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనకి కింద బోర్డర్ మనకి లైట్ నేవీ బ్లూ కాంబినేషన్స్ తో ఉంది కాబట్టి సేమ్ బోర్డర్స్ తీసుకున్నాం. ఒక వైపు వచ్చేకాడికి పెద్ద కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. డబుల్ లైన్ డిజైనర్ బోర్డర్ పైన మనకి సింగిల్ బోర్డర్ ఇచ్చారు. ఇలాంటి ఫ్యాన్సీలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఇలాంటి డిజైనర్స్ మన దగ్గర చాలా ఉంటుందండి. స్టాక్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటుంది. డిఫరెంట్ క్లాత్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి ఫుల్ స్టాక్ అనేది ఇక్కడ మనకి లాంచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3975 రూపీస్ పడుతుందండి. 3975 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ సిల్క్
ఇది వచ్చి మనకి కోరా సిల్క్ అండి, కోరా సిల్క్ బాగుంటుంది. మంచి ఎల్లో కలర్ తీసుకున్నాం. ఈ ఎల్లో కలర్ పైన అంతా కూడా మనం మోతీస్తో చక్కగా మనం ఆఫ్ వైట్ మోతీస్ అనేది మనం చక్కగా హైలైట్గా మనం చాలా దగ్గరగా మనం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా షోల్డర్ బోర్డర్ ఒక లైన్స్ లాగా ఒక 4-5 లైన్స్ లాగా మనం జరీ లైన్స్ అనేది హైలైట్ చేసాం. శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి, మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. ఎందుకంటే కింద వైపు వచ్చే బోర్డర్ చాలా డిజైనర్ గా ఉంటుందండి. శారీకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కోరా సిల్క్ అనమాట మెటీరియల్ వచ్చేకాడికి. ఈ ప్యూర్ కోరా సిల్క్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ గా అంటే ఒక క్యామెల్ ని మనం ఒక మ్యాన్ ఆడిస్తున్నట్టుగా మనం ఒక డాన్సింగ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం అనమాట. కలర్ఫుల్ గా మనం మంచి బ్రైట్ కలర్స్ అంటే పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ తో మనం చక్కగా గ్రీన్ కలర్ తో కూడా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ వర్క్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి కోరా సిల్క్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. పళ్ళు వచ్చేకాడికి ఒక వేవ్స్ లాగా మనం జరీ వేవ్స్ అండ్ లెమనెల్లోతో కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. పళ్ళు వచ్చేకాడికి, బ్లౌజ్ వచ్చేకాడికి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్, జరీ లైన్స్ హ్యాండ్స్ కి బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. బాగుంటుంది. ఇది వచ్చేకాడికి కోరా సిల్క్స్ లో కూడా ప్యూర్ మెటీరియల్ అండి, అంటే ఒక ఫాలింగ్ లాగా మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా కోరా అంటే లైట్ స్టిఫ్ ఉంటుంది. ఇది వచ్చేకాడికి చాలా ఫాలింగ్ గా చాలా పట్టు మిక్స్ వచ్చే విధంగా అంటే ఒక 30% మనం పట్టు మిక్స్ అయ్యే విధంగా ఈ కోరా పట్టుని మనం తీసుకున్నామండి. దానివల్ల మనకి ఫాలింగ్ మెటీరియల్ పట్టులాగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి 1540 రూపీస్ పడుతుందండి. 1540 రూపీస్ కి ఈ డిజైనర్ శారీ చూస్తున్నాం. అవునండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఏంటంటే ఒక మంచి యాపిల్ గ్రీన్ తీసుకున్నాం. యాపిల్ గ్రీన్ కి అంతా కూడా మనం షేడెడ్ లో మనం చక్కగా ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. శారీ వచ్చేకాడికి అంతా కూడా మిడిల్ పార్ట్ యాపిల్ గ్రీన్ ఉంది కాబట్టి ప్లెయిన్ ఉంటుంది. పైన వచ్చేకాడికి అంతా కూడా ఆఫ్ వైట్ పైన అంతా కూడా చక్కగా ఆఫ్ వైట్ తో కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది అంటే మనకు వచ్చేకాడికి మెటీరియల్ అంతా కూడా మనకి ప్యూర్ జైపూర్ జార్జెట్ అంటామండి. ఈ జైపూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ ని మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ పైన అంతా కూడా ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో చక్కగా మనం చాలా అందంగా చాలా సోబర్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి కాంబినేషన్ గ్రీన్ కలర్ తీసుకున్నాం అండి, యాపిల్ గ్రీన్. ఎందుకంటే మిడిల్ లో కూడా మనకి యాపిల్ గ్రీన్ ఉంది కాబట్టి కాంబినేషన్ కూడా మనం మిస్ అవ్వకుండా కూడా మనం ఇక్కడ వర్క్ అనేది కూడా యాపిల్ గ్రీన్ తో చక్కగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన వచ్చేకాడికి ఒక సాటిన్ బోర్డర్ తో కూడా మనం ఒక బోర్డర్ అనేది పైన తీసుకున్నామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి వస్తుంది. 3 సైడ్స్ కూడా ఆఫ్ వైట్ బేస్ పైన మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ఇట్లా 2 షేడ్స్ లో మనకి శారీ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఎలా ఏదైతే మనకి షేడెడ్ మీద ఆఫ్ వైట్ షేడెడ్ పైన ఉందో వర్క్ అనేది మనం కింద వైపు కూడా మనం సేమ్ కాంబినేషన్స్ తో మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. జైపూర్ జార్జెట్స్ అంటాము. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ మెటీరియల్. బ్లౌజ్ వచ్చేకాడికి మనం హెవీ బ్లౌజ్ తీసుకున్నాం అండి. ఎందుకంటే శారీ అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ చాలా హెవీ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. గ్రీన్ యాపిల్ పైన అంతా కూడా మనం చక్కగా ఇక్కడ వచ్చేకాడికి గ్రీన్ యాపిల్ కలర్ తో మనం ఎక్కువ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఒక ఫ్లవర్స్ అనేది మనం చక్కగా అక్కడక్కడ కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక ఫ్లవర్స్ అనేది ఒక లీఫ్ అనేది కూడా 2 వైపులు కూడా మనం తీసుకున్నాం. హ్యాండ్స్ తీసుకుంటూ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అనేది మనం తీసుకున్నాం. అంటే కాంట్రాస్ట్ లాగా వస్తుందండి. మనకి సింగిల్ లేయర్ వేసినట్లయితే కనుక షేడెడ్ లో మనకి వైట్ కలర్ వచ్చింది కదా, క్రీమ్ కలర్. దానికి కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ యాపిల్ కలర్ తోనే టోటల్ గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలాంటి జైపూర్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ జైపూర్ జార్జెట్స్ అండి. మన దగ్గర 2 వైపులు 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా చాలా తక్కువ రేట్లకే మనకి సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. హోల్సేల్ వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మన దగ్గర వీక్లీ స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం న్యూ వెరైటీస్ అనేది మన దగ్గర ఎప్పుడు అందుబాటులో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే ఈ వీక్ సారీస్ తీసుకున్నారనుకోండి కొత్త సారీస్, నెక్స్ట్ వీక్ వచ్చేకాడికి మళ్ళీ మనం కొత్త స్టాక్ ఇవ్వడానికి కూడా మన దగ్గర స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3130 రూపీస్ పడుతుందండి. 3130 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. చక్కగా మంచి కాంబినేషన్ అండి. ఇది వచ్చి మనకి లంగావని మోల్డ్ ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ పైన షోల్డర్ కి వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుందండి. బ్లాక్ కలర్ పైన అంతా కూడా చక్కగా మనం చాలా అందంగా మనం ఒక బాల్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. చాలా దగ్గరగా అండి. చాలా దగ్గరగా మనం బాల్స్ అనేది హైలైట్ చేస్తూ ఒక బాల్ లో వచ్చేకాడికి అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా ఒక జరీతో మనం చక్కగా అది కూడా వెలివేట్ అయ్యే విధంగా ఆ బాల్స్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా మనం ఈ బాల్స్ అనేది అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన షోల్డర్ బోర్డర్స్ వచ్చేకాడికి 2
అండ్ త్రీ సైడ్స్ కూడా మనం ఒక మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. అంటే ఒక స్క్వేర్గా ఒక మిర్రర్స్ అనేది మనం చక్కగా అందంగా మనం క్రియేట్ చేసుకు తీసుకున్నాం. బ్లాక్ కలర్ బేస్ పైన అది కూడా కొన్ని మిర్రర్స్ కొన్ని సారీస్కి ఏంటంటే అండి ఫినిషింగ్ కరెక్ట్గా ఉండక మనకి కట్ అవుతూ ఉంటుంది వాష్ చేసినప్పుడు కానీ మనం వేసుకున్నప్పుడు కానీ. ఇక్కడ ఫినిషింగ్ చూసినట్లయితే కనుక మనకి ఒక ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేశారు చుట్టూ కూడా నీట్గా ఉండే విధంగా. కట్ అవ్వదు. రెండు వైపులు కూడా మనకి గ్రే కలర్తో కూడా మనం కాంబినేషన్ అనేది హైలైట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకు వస్తుందండి. అంటే 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుంది. 2.5 మీటర్ తర్వాత చక్కగా మనం మంచి కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడి ప్యూర్ జార్జెట్ ఉంటుంది. ఆఫ్ వైట్ ఇస్ శారీ ఉండేది మంచి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్తో మనం చక్కగా స్ప్రే టైప్లో మనం చాలా చక్కగా అందమైన ప్రింట్స్తో మనం కుచ్చుల పార్ట్ అంతా కూడా క్రియేట్ చేసుకున్నామండి. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేకాడికి ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి బోర్డర్ సేమ్ ఉంటుంది. పైన ఎలా అయితే ఉందో ఇక్కడికి వచ్చేకాడి బోర్డర్ ఇంకా హైలైట్ అవుతుందండి. ఎందుకంటే ఆఫ్ వైట్ ఉంది కాబట్టి కింద వైపు వచ్చేకాడి బ్లాక్ కలర్ దట్ మిర్రర్స్ వచ్చేకాడికి అంతా కూడా చాలా అందంగా మనం తీసుకున్నాం అనమాట. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్లో కూడా మన దగ్గర 2 షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఆల్ వెరైటీస్తో మనం విఘ్నేశ్వరాలో కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మంచి గ్రే కలర్ తీసుకున్నాం. అంటే బోర్డర్స్లో మనం గ్రే కలర్ చూసామండి. అదేవిధంగా కాంబినేషన్ మిస్ అవ్వకుండా మంచి అందమైన బ్లౌజ్ కూడా మనం మంచి రా సిల్క్స్తో మనం గ్రే కలర్తో ఇచ్చాం. ఇస్తూ బోర్డర్స్ కూడా మనం సేమ్ బోర్డర్ ఇచ్చామండి. ఓకే, 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చండి. బ్లాక్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ స్ప్రే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కదా, మనకి ఇలా ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ మనం హోల్సేల్ ప్రైజెస్ ఇస్తాం కాబట్టి ఓన్లీ 1470 రూపీస్కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1470 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. దసరా అండ్ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా మనకి న్యూ వెరైటీస్ లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. కృష్ణగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది అనమాట. అరిటాకు పచ్చ వస్తుంది. అవునండి, మంచి అరిటాకు పచ్చ గ్రీన్ తో మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం. అంటే ఒక కలనేత లాగా ఒక మెహందీ గ్రీన్ అండ్ అరిటాకు పచ్చ లాగా మనం మిక్స్ అయ్యే విధంగా కలర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీనికి వచ్చేకాడి బోర్డర్స్ అంతా పళ్ళు దగ్గర అంతా కూడా మనం ఒక బంచెస్ లాగా చక్కగా మనం జరీతో మనం చక్కగా హైలైట్ చేసుకున్నామండి. ఒక లీఫ్ బంచెస్ లాగా ఇస్తూనే క్రాస్ లైన్స్ లాగా కూడా మనం పళ్ళలో అంతా కూడా అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లీఫ్ లాగా ఒక బోర్డర్ అనేది కూడా కట్ వర్క్ బోర్డర్ అనేది 2 వైపులు కూడా హైలైట్ చేసామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చాలా దగ్గరగా మనం ఒక లీఫ్ అనేది మనం చక్కగా జరీతో మనం తీసుకున్నాం. ఈ శారీలో ఏంటంటే ఎక్కడ కూడా మనం థ్రెడ్ అనేది తీసుకోకుండా మొత్తం కూడా జరీతో మనం శారీని అందంగా మనం కృష్ణగిరి సిల్క్ పైన చక్కగా హైలైట్ చేసామండి. ఒక లీఫ్ అంతా కూడా జరీతో ఒక బ్రైట్నెస్ వచ్చే విధంగా మనం ఈ మెహందీ గ్రీన్ పైన అంతా కూడా చక్కగా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక కల్నేత బోర్డర్ లాగా తీసుకున్నామండి. కల్నేత బోర్డర్లో కూడా మనం ఏంటంటే జరీ బోర్డర్ ఇస్తూ చిన్న టెంపుల్స్తో కూడా చక్కగా షోల్డర్ వైపు బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఇదే విధంగా కింద వైపు బోర్డర్ చూస్తే చాలా లెంతీగా మనం అందంగా మనం తీసుకున్నామండి. అవునండి, కడ్డీ బోర్డర్ అనేది చాలా లెంతీగా మనం ఒక మంచి క్రిమ్షన్ కలర్ బేస్ లాగా చక్కగా తీసుకుంటూ మంచి కడ్డీ బోర్డర్ లాగా అందంగా మనం చాలా ఒక థిక్నెస్ కడ్డీ బోర్డర్ లాగా మనం కింద వైపు బోర్డర్ ఇస్తూ పైన అంతా కూడా మనం టెంపుల్స్ అనేది తీసుకున్నాం. ఇలాంటి శారీస్ మన దగ్గర చాలా బాగుంటాయండి. పెట్టుబడులు కానివ్వండి అన్నీ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే, అంటే మనం స్టార్టింగ్ మనం 700 నుంచి మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1350 పడుతుంది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అంటే డిజైన్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. వైపు వచ్చేకాడి చిన్న టెంపుల్స్ తో ఉంటుంది, ఇంకొక వైపు వచ్చేకాడికి అంతా కూడా బిగ్ సైజ్ హ్యాండ్స్ కి చాలా అందంగా మనం బోర్డర్ అనేది హైలైట్ చేసాం. శారీ వచ్చేకాడి మెటీరియల్ చాలా బాగుంటుందండి. పెట్టుబడులకి కానివ్వండి దానికి చాలా రీజనబుల్ ప్రైజెస్, చాలా గ్రాండ్ గా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇస్తున్నాం అనమాట. ఓన్లీ మనకి 1350 రూపీస్ కే మనం ఈ కృష్ణగిరి సిల్క్ అనేది మనం ఇస్తున్నాం. 1350 రూపీస్ కి ఈ కృష్ణగిరి సిల్క్ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ లో, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.